నిన్ను పాటతో మహిమపరిచి స్తుతించినట్లు ప్రభా మంచి తలంతును అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రభా ఎవరైతే వాక్యాన్ని బోధిస్తున్నారో తండ్రి, పరిశుద్ధ ఆత్మశక్తిని కుమ్మరించమని, వారు ప్రభా మాట్లాడినప్పుడు పరిశుద్ధాత్మ వారి ద్వారా మాతో మాట్లాడినట్లు మా హృదయాలు మీరే ప్రభా రగిలింపు చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇన్స్పైర్ చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రభా మేము అందరము కలిసి వాక్యాన్ని నేర్చుకొని వాక్య ప్రకారం జీవిస్తూ వాక్యాన్ని బోధించే మంచి బోధకులుగా మమ్మల్ని అందరి తీర్చిదిద్దమని ప్రార్థన చేస్తూ నీ వాక్యాన్ని మా హృదయంలో నాటమని ప్రార్థన చేస్తూ ఈరోజు ఈ వర్చువల్ మీట్లో జరగనై ఉన్న ఈ మీటింగ్ అంతట్లో ప్రభా మీరుండమని ప్రార్థన చేస్తూ ప్రభా మేము మాట్లాడేది మేము ఏదైతే డిస్కస్ చేస్తున్నామో డిస్కషన్ అంతా హెల్తీగా ఉండనట్లు ప్రభా మేము ఏదైనా నేర్చుకొని ఇక్కడ నుంచి మళ్ళీ ఎగ్జిట్ అవునట్లు నీ కృపను చూపించమని ప్రార్థన చేస్తూ అతి శ్రేష్ఠుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. కళ్యాణ్ ఫోన్ ఆన్సర్ చేయట్లేదు పరి. మెసేజ్ పెట్టాను చూశాడు, అంటే కాల్ ఎంగేజ్ వస్తుంది. బిజీ ఉంటారులే. ఒకవేళ హీ వుడ్ హావ్ బీన్ స్టక్ ఇన్ సంథింగ్. జాయిన్ అవుతారులే. వీలో ప్రేయర్ సాంగ్ స్టార్ట్ చేయి. నా సాంగ్ కోసం ప్రేయర్ చేయలేదు. వెన్ను నాకు వణుకొస్తుంది. చేశాడు అక్క నువ్వు వినలా? నేను చేశాను అక్క. మంచి తలాంతునివ్వండి పాట పాడడానికి, పాట పాడే తలాంతుని కూడా ఇవ్వండి రైటింగ్ తో పాటు అని ప్రార్థన చేశాను అక్క. ఓకే, నా విండోస్ క్లోజ్ చేయడానికి వెళ్ళాను అప్పుడే. ఓకే అక్క. ఈ సర్వకృపా నిధి అగు ప్రభువ సకల చరాచర సంతోషము. ఇది హెబ్రోన్ పాట అక్క. ఇది ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు కదా? ఏమో నాకు ఐడియా లేదు. తెలీదు. సరే అక్క. ఆంధ్రప్రదేశ్ కీర్తనలు కాదక్క, జనరల్ సాంగే. ఓకే సరే, ఓకే అక్క. నేను అక్క పాడతాను. ఎన్ని చరణాలు పాడతావు అక్క? ఓ రికార్డ్ చేసుకున్నా. మొత్తం పాడదాం అనుకున్నాను కానీ సరేలే, అడిగావు కదా 2 పాడతా. ఓకే అక్క. ఓకే 10. ఫస్ట్ అండ్ లాస్ట్ పాడతా. ఫస్ట్ అండ్ లాస్ట్ అక్క. యా, ప్రేమించి నన్ను వెతికితివి ఎవరు పాడని గీతములు. సూపర్. పాడండి అక్క. I would like to invite Praisya Akka to sing song and glorify God. బార్గెన్ చేసావు, మళ్ళీ సోప్ వస్తున్నావు. హల్లెలూయా 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 అని పాడేదను, ఆనందముతో సాగెదను, నేను ఆనందముతో సాగెదను. సర్వకృపానిధియగు ప్రభువా సకల చరాచర సంతోషమా, స్తోత్రము చేసి స్తుతించెదను, సంతసముగా నిన్ను పొగడెదను. స్తోత్రము చేసి స్తుతించెదను, సంతసముగా నిన్ను పొగడెదను. హల్లెలూయా 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 అని పాడేదను, ఆనందముతో సాగెదను, నేను ఆనందముతో సాగెదను. ప్రేమించి నన్ను వెదకితివి, ప్రీతితో నన్ను రక్షించితివి, పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నన్ను కరుణించితివి, పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నన్ను కరుణించితివి. హల్లెలూయా 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 అని పాడేదను, ఆనందముతో సాగెదను, నేను ఆనందముతో సాగెదను. ఎవరు పాడని గీతములు యేసుతో నేను పాడుటకై, హేతువు లేకై ప్రేమించెన్ యేసుకు నేనేమివ్వ
నేనేమివ్వగలను హేతువు లేకయే ప్రేమించెన్ యేసుకు నేనేమివ్వగలను హల్లెలూయా 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 హల్లెలూయాయని పాడెదను ఆనందముతో సాగెదను నేను ఆనందముతో సాగెదను డన్ నాకు ఎక్సలెంట్ అక్క, చాలా బాగా పాడారు అక్క. పాపాడు వెరీ గుడ్. మ్యూట్ లో అయిపోయింది ఉన్నావు. డన్ అండ్ డస్టీ అక్క క్రేజీ అక్క బాగుంది. నువ్వు Nice. ఫీల్ అయినంత ఏం లేదు, బాగా పాడావు నిజంగా. థ్యాంక్ యూ అనవస- తప్పదు అనవసరంగా భరించాలి టెక్స్ అయ్యావు కానీ ఆ? అనవసరంగా అదే నేను నాకు రాదు అది ఇది అన్నావు కానీ కానీ బాగుంది. ఒకే ఒక్కటి అక్క, ఏంటంటే నీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కనబడలేదు పాడినప్పుడు. ఇలా కూడా రాదు పాట కానీ నా- చాలా చాలా బాగా పాడారు అక్క. నాకైతే నవ్వొచ్చు ఈయన ఎందుకు జాయిన్ అయ్యాడు జాయిన్ అవనన్నాడుగా పూణే ఆయన జాయిన్ అవుతానన్నాడు అందుకే నేను పాట తీసుకున్నా అన్నారుగా అప్పుడు కళ్యాణ్ ఈ అక్క పాట ప్రైజీ అక్క పాడని వాళ్ళ మాటలు నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నవ్వే వాళ్ళు నేను పాడి ఈవినింగ్ వచ్చా చూపించమని కష్టపడి పెడతారు. జాయిన్ అయ్యా. నాకు అసలు ఓపిక లేకపోయినా ప్రైజ్ అక్క ఇప్పుడు వచ్చి పాడింది. ఉండాలి బాబా టైంకి ప్రైజీ వస్తావు అక్క నువ్వు ప్రైజీ అక్క పాట కోసం ఎంతమంది ఫ్యాన్స్ పాపం కళ్యాణ్ అని మిస్ అయిపోయారు ప్రైజీ అక్క పాటని. నిన్న సుత్తి అన్నాడు ఎన్ని అన్నాడు మళ్ళీ అదేనన్నా పాడమంటారా ప్రైజ్ అక్క? లార్డ్ అన్నా. Actually గా కొద్ది హాయ్ హాయ్ అందరూ ప్రైజ్ ప్రైజ్ లార్డ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ ఆల్ ఏ నువ్వు హాయ్ నా హాయ్ సాంగ్ ప్రైజ్ మిస్ లార్డ్ అయ్యావు ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ అన్నా. చర్చ్ నుంచి గెస్ట్స్ వచ్చారు వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్ గా అక్క మళ్ళీ పాడతా అక్క అయితే. వద్దులే మళ్ళీ వెయిటింగ్ వెయిటింగ్ లాస్ట్ లో మళ్ళీ పాడిద్దాం. ఆ, మధ్యలో 3 చరణాలు వదిలేసింది అక్క. ఆ మూడిట్లో మళ్ళీ ఇంకొక 2 పాడిద్ది లాస్ట్ లో. నేను అయినా అభి కష్టపడి కూడా జాయిన్ వచ్చింది, అయినా. అభి కూడా మిస్ However, అయింది పాపం. హౌఎవర్ సెషన్ ఈస్ రికార్డెడ్. మనం మళ్ళీ రీప్లే చేసుకుందాం గ్రూప్ లో. ఏ ఓకే. సిగ్గింగ్ ప్రైజీ అక్క సిగ్గింగ్. ఆ. సిగ్గింగ్ కాదు నేనేదో మెసేజ్ చూస్తున్నా ఫోన్ లో ఓకే సరే, ఓకే సరే. క్యారీ ఇలాంటివి చాలా వినేసాం మేము అయ్యో అయ్యో. టైం వేస్ట్ అవుతుంది, వదిలే ఇంకా పని స్టార్ట్. సరే సరే క్రమం క్రమం ఎంత మీరు కృపానందాన్ని లేకపోతే క్రమాన్ని తప్పకూడదు అట్లాగా. చచ్చారు అయిపోయాక సెషన్ చూడండి బై సరే ఎవరు చెప్పట్లేదు, నేనే తీసుకుంటున్నాను సెషన్. సెషన్ ఎవరైనా చెప్పండి అయ్యా. I would like to invite Parmila akka to Thank preach you. the word of God. I thank Benny for stepping in as an impromptu lead for the program. Thanks akka. ఏది నాకు కనిపించదు ఏంటి? Wait a minute, I will start sharing the screen. వచ్చింది. సరే, ఈరోజు నేను ఎంచుకున్న టాపిక్ ఏంటంటే మిరకల్స్, అద్భుతాలు. దీని గురించి నా ఎక్స్పీరియన్సెస్, నా వ్యూస్ నేను షేర్ చేస్తాను. సెషన్ అయినాక లేకపోతే సెషన్ మధ్యలో అయినా యూ కెన్ యాడ్ యువర్స్. ఓకే, మీకు మధ్యలో ఏమైనా కాంట్రడిక్టింగ్ అనిపించినా, లేకపోతే మధ్యలో ఏమైనా ఇలా కాదు కదా అలాగ అనిపించినా, లేకపోతే అవును ఇది కూడా కదా అని అనిపించినా we will learn it together. ఓకేనా? సో ఐ విల్ సే ఏ షార్ట్ వర్డ్ ఆఫ్ ప్రేయర్ అండ్ దెన్ స్టార్ట్. ప్రభా, మేము ఇలా కూడి ప్రార్థించుకోవడానికి, అలాగే వాక్యాన్ని షేర్ చేసుకోవడానికి, నేర్చుకోవడానికి మీరు ఇచ్చిన కొరకై మీకు వందనాలు. మీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మేమందరం కలిసి నేర్చుకోగలగడానికి సహాయం చేయండి. మీ వాక్యం రెండంచెలు గల ఖడ్గం వంటిది ప్రభా, అది మాకు ప్రభా మా జీవితాల్లో, మా బతుకుల్లో అది ప్రభా తండ్రి ప్రతి పోర్షన్ని అది సరిచేయగలగడానికి, మేము అనుమతించడానికి మాకు సహాయం చేయండి, నడిపించండి. సెషన్ అంతా కూడా మీ ఆధీనంలో ఉంచుకోండి. టెక్నికల్లీ ఇంకా ప్రభా కనెక్షన్ పరంగా ఏది కూడా ఇష్యూస్ రాకుండా సహాయం చేయండి, నడిపించండి. అలాగే వినే వాళ్ళు ఎవరికి కూడా ఎక్స్టర్నల్ గా ఎటువంటి డిస్టర్బెన్స్ రాకుండా, చెప్పే నాకు కూడా ఎటువంటి డిస్టర్బెన్స్ రాకుండా సహాయం చేయమని, సెషన్ అంతా మీ ఆధీనంలో ఉంచుకోమని అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఓకే, మిరకిల్స్ అంటే ఏంటి?
మీ మీ అండర్స్టాండింగ్ వాట్ ఈస్ ఎ మిరకల్ అంటే ఏం చెప్తారు మీరు? సూపర్ న్యాచురల్ వర్క్ కాకుండా కాదు. ఓకే, మనిషికి న్యాచురల్ వర్క్ కాదు, సూపర్ న్యాచురల్ వర్క్. ఓకే, థ్యాంక్ యూ రాజు. ఇంకా ఉమ్, నేను కూడా అదే చెప్పాలనుకున్నా. అంటే హ్యూమన్ బీయింగ్ వల్ల అవ్వని దాన్ని మిరకిల్ అంటారు. ఎగ్జాక్ట్లీ, హ్యూమన్ బీయింగ్ వల్ల అవ్వని దాన్ని మిరకల్ అంటారు. ఓకే, ఆల్ ఆఫ్ ఎ నెక్స్ట్ సడన్ అండ్ విచ్ ఈస్ అన్ఎక్స్పెక్టెడ్. ఆల్ ఆఫ్ ఎ సడన్ అండ్ విచ్ ఈజ్ అన్ఎక్స్పెక్టెడ్. ఓకే, ఇంకా నేను చెప్తున్నారు ఎవరైనా? ఆల్ ఆఫ్ ఎ సడన్ విచ్ ఈజ్ అన్ఎక్స్పెక్టెడ్ అంటే డెత్ కూడా అలాగే అవుతుంది కదా, అది అద్భుతం కాదు కదా. మనుషులు చేయలేనివి. మనుషులు అంటే చేయలేని. వాళ్ళు చెప్పిన దానికి కంటిన్యూషన్ గా చెప్తున్నాను నేను. మన రాజు చెప్పిన దానికి కంటిన్యూషన్ గా. హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. ఇక నేను డెఫినేషన్ ఆఫ్ మిరకల్ తీస్తే an extraordinary event manifesting divine intervention in human affairs అని చెప్పనుంది. అలాగే an extremely outstanding or unusual event, thing or accomplishment. తెలుగులో కూడా నేను చూస్తే అద్భుతం, విచిత్రం, అలౌకికం, ఆశ్చర్యకరం, చమత్కారం ఇన్ని వచ్చినాయి. సో ఇట్ ఈస్ సంథింగ్ బియాండ్ అవర్ హ్యూమన్ అండర్స్టాండింగ్ అనేది మనకు అర్థమవుతుంది ఓవరాల్ గా మనం ఒక సమ్మరీ తీస్తే కదా. సరే, ఇప్పుడు మనం మచ్చుక్కి ఓటీలో కొన్ని, ఎన్టీలో కొన్ని మిరకల్స్ ఏంటో చూద్దామా? ఓటీలో కొన్ని మిరకల్స్ ఏమైనా లిస్ట్ అవుట్ చేయండి. ఒక 3-4 పెద్ద లిస్ట్ ఉంటది, బట్ మనం ఒక 3-4. రెడ్ సీ. ఎలైజా రెడ్ సీ. చెప్పు ఎలైజా లైఫ్ లో అది ఎలైజా ఏం మిరకల్ చెప్పు. ఫైర్ కిందికి రావడం. ఓకే, ఫైర్ కిందకి రావడం. ఓకే, నెక్స్ట్. ఇంకా అబ్రహం సారాకి బేబీ పుట్టడం. ఇసాక్ పుట్టడం. వెరీ గుడ్. ఇంకా జాషువా సన్ని ఆపేయడం. సూర్యుని ఆపడం. ఓకే, వెరీ గుడ్. అదే చెప్పు. షడ్రక్ మేషక్ అబేద్నగో. షడ్రక్ మేషక్ అబేద్నగో టైంలో. ఓకే, ఇలా చెప్పుకుంటూ పోతే అదే ఇలా చెప్పుకుంటూ పోతే దేర్ ఆర్ లాట్ ఆఫ్ మిరకల్స్ ఇన్ ఓల్డ్ టెస్టిమెంట్ కదా. సరే, న్యూ టెస్టిమెంట్ కి వస్తే ఒక 3-4 చెప్పుకుందామా? న్యూ టెస్టిమెంట్ లో జీసస్ బర్త్. వాటర్ ఇంటూ వైన్. ఇంకా జీసస్. స్టామ్ కామ్ చేయడం. కామ్ చేయడం. బెన్నీ చెప్పు. జీసస్ డైడ్ ఆన్ క్రాస్. థర్డ్ డే లేవడం. అసలు అది గ్రేటెస్ట్ మిరకిల్. ఓకే, డెత్ నుండి లేవడం. ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే జాన్ ఏమన్నాడు, నేను రాసుకుంటూ పోతే పుస్తకాలు చాలా ప్రపంచంలో అన్నాడు. సో మనం చెప్పుకుంటూ పోతే కూడా మనకి సెషన్ చాలదు. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ మిరకల్స్ కదా. సరే, అయితే మిరకల్స్ ఎందుకు జరుగుతాయి అనేది నేను యాక్చువల్లీ పీపీటీ ప్రెజెంటేషన్ మోడ్ లో పెడితే మీరందరూ నాకు కనిపిస్తున్నారబ్బా. అక్కడి నుంచి వాడుకోవచ్చు కదా దీన్ని. అన్నీ వచ్చేసినాయి. ఓకే, మిరకల్స్ ఎందుకు జరుగుతాయి అనేది నేను ఒకసారి స్టడీ చేశాను. అంటే ఐ ట్రై టు సీ లైక్ వై డూ మిరకల్స్ హ్యాపెన్. చాలా మెనీ రీజన్స్ ఉన్నాయి. టు లిస్ట్ అవుట్ హీబ్రూస్ 2:3-4 ఎవరైనా చదువుతారా? కెన్ సమ్వన్ రీడ్ ఇట్? హెబ్రీయులకు రాసిన పత్రిక 2:3-4. నేను చదవనా? చదువు ప్లీజ్. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాము. అట్టి రక్షణ ప్రభు బోధించుడి చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, నానా విధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. చాలు. సో సాల్వేషన్ వర్క్ అనేది దృఢపరచబడడానికి అక్కడ మిరకల్స్ అనేవి జరిగినాయి అనేది చూస్తున్నాం మనం హీబ్రూస్ లో. అంటే అక్కడ సాల్వేషన్ వాళ్ళకి నమ్మకం కలగడానికి, వాళ్ళ ట్రస్ట్ ని గెయిన్ చేయడానికి టు కన్ఫర్మ్ దట్ సాల్వేషన్ వర్క్ మిరకల్స్ జరిగినాయి అనేది హీబ్రూ 2:3-4 లో చూస్తున్నాం. ఐసియా 35:5 చదువుతారా? ఐసియా 35:5. వారి కన్నులు తెరవబడును, చెవిటి వారి చెవులు విప్పబడును. కంటిన్యూ చేయాలి సిస్టర్. అంతే. సో అంటే ప్రొఫెసీ
జీసస్ క్రైస్ట్ వచ్చినప్పుడు ఇట్లా జరుగుతుంది ఇట్లా జరుగుతుంది అని ప్రాఫెసీ ఉంది. సో మిరకల్స్ జరగడానికి ఆ ప్రాఫెసీ ఫుల్ఫిల్మెంట్ అనేది మనం చూస్తున్నాం కదా. ప్రాఫెసీలో ఉంది అలాగే ఇలా అవుతుంది ఇలా అవుతుంది, అదే జరిగింది ఇక్కడ. నెక్స్ట్ జాన్ 2:11 వాటర్ టు వైన్ ఉంటుంది. ఇందాక రాజు చెప్పాడు వాటర్ టు వైన్. అందులో జాన్ 2:11 చదవండి. యోహాను సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియ చేసి తన మహిమను బయలుపరిచాను. అందువలన ఆయన శిష్యులు అని అందు విశ్వాసం ఉంచిరి. ఎగ్జాక్ట్లీ, తన మహిమను బయలుపరిచాను. హీ షోడ్ అవుట్ హిజ్ గ్లోరీ. సో ఆయన మహిమ బయలుపరడానికి కొన్ని మిరకల్స్ జరిగినాయి. ఓకే, నెక్స్ట్ జాన్ 11:41-42. అంతట వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినిచున్నావని నేను ఎరుగుదును. కానీ నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచి ఉన్న ఈ జనసమూహం నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పితున్నా నేను. ఓకే, సో ఇక్కడ ఏం చూస్తున్నాం? టు స్ట్రెంగ్థెన్ ద బిలీఫ్ ఆఫ్ పీపుల్. అంటే ప్రభా తండ్రి నాకు తెలుసు, వీళ్ళకి కూడా తెలియాలి కదా. అందుకని మనం లాజరస్ డెత్ విషయంలో ఆయన వెళ్ళడం కూడా డిలే చేస్తారు. డిలే చేసి ఆయనకి రైట్ టైంలో వెళ్తారు, తండ్రి చిత్తగించిన రైట్ టైంలో వెళ్తారు. సో పీపుల్ యొక్క బిలీఫ్ ని స్ట్రెంగ్థెన్ చేయడానికి ఆ లాజరస్ డెత్ అనే ఒక మిరకల్ జరగడం మనం చూస్తాం. ఇవన్నీ నేను చెప్పినవి కావు, ఇవన్నీ అక్కడక్కడ ఉన్నవే మనం లిస్ట్ అవుట్ చేస్తున్నాం. అక్కడ ఏమేమి థింగ్స్ రాశారో టు ద గ్లోరీ ఆఫ్ గాడ్ అని, టు కన్ఫర్మ్ ద బిలీఫ్ అని, అన్ని కూడా దాన్ని బట్టే మనం చెప్తున్నాం. ఇంకా వన్ మోర్, Matthew 8:27 కామింగ్ ద స్టామ్ లో, ఇది చదవక్కర్లేదు. కామింగ్ ద స్టామ్ లో ఏంటంటే పీపుల్ వాళ్ళు తెలుస్తారు, అమ్మో ఇతను స్టామ్ నే కామ్ చేస్తున్నాడు, హౌ గ్రేట్ హీఈజ్ అని చెప్పని శిష్యులు అనుకుంటా ఉంటారు. ఈయన తుఫానే ఈయన మాట వినింది, ఈయన ఎంత గొప్పవాడో అని చెప్పని అనుకుంటారు. సో ఫర్ పీపుల్ టు నో హిస్ పవర్ అండ్ మైట్. సో మిరకల్స్ ఇందువలన ఈ రీజన్స్ బట్టి అవుతాయి. సో ఓవరాల్ గా మనం చూసుకుంటే ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క క్రియేషన్ మీద ఆయన శక్తి, నేచర్ మీద ఆయన శక్తి చూపించడానికి, ప్రాఫెసీ ఫుల్ఫిల్మెంట్ కి, కన్ఫర్మేషన్ ఆఫ్ సాల్వేషన్ వర్క్ కోసం మిరకల్స్ అనేవి జరిగినాయి. ఓకేనా? సరే, వి విల్ గో ఎహెడ్. సరే, ఈ రోజుల్లో మనం చూసే మిరకల్స్ ఏంటి? ఇప్పుడు ఓల్డ్ టెస్టిమెంట్, న్యూ టెస్టిమెంట్ లో మిరకల్స్ చూసాము. ఇప్పుడు నవ్ డేస్ మనము చూస్తున్నా, లేకపోతే మనము చుట్టుపక్కల రాజు అడగొచ్చా ఒకటి ఏమన్నా డౌట్? అడుగు. యా, మిరకల్స్ సాల్వేషన్ బిలీవ్ చేయడానికి, అంటే సాల్వేషన్ లో రావటానికి, నమ్మటానికి మిరకల్స్ అన్నారు కదా. సాల్వేషన్ లోకి వచ్చిన తర్వాత కూడా మిరకల్స్ జరుగుతాయి కదా. అంటే అక్కడ ఆ కాంటెక్స్ట్ లో, హీబ్రూ కాంటెక్స్ట్ లో ఏమంటారంటే సాల్వేషన్ వర్క్ కన్ఫర్మేషన్ అవ్వడానికి అని ఆ టర్మ్ అక్కడ రాశారు. ఆ టర్మ్ నాది యాజ్ యూజువల్ గా నేను వాడాను. ఓకే ఓకే, ఓకేనా? అంటే అక్కడ ఏంటంటే జనాలకి మరింత ఈయన శక్తి గలవాడు అని ఎలా తెలుస్తుంది? సంథింగ్ బియాండ్ ఆయన చేసినప్పుడే కదా. సో దట్ కన్ఫర్మ్. ఈవెన్ శిష్యులు గానీ లేకపోతే పాల్ గానీ వాళ్ళు చేసిన మిరకల్స్ ని బట్టి పీపుల్ టర్న్ టు హిమ్, దెన్ దే స్టార్టెడ్ లిసనింగ్ కదా. సో ఇట్ యాడెడ్ సమ్ వెయిటేజ్. బట్ దే డోంట్ సాల్వేషన్ వర్క్ ని అవేమీ మార్చవు, కానీ దే ఆర్ జస్ట్ వాల్యూ ఎడిషన్ లాగా. ఓకే ఓకే. సరే, ఈ రోజుల్లో మనం ఎక్స్పెక్ట్ చేసే మిరకల్స్ ఎట్లా? జనరల్ గా నేను సేవ్ అయ్యాను కాబట్టి అది నాకు పెద్ద మిరాకిల్, దానికి మించిన మిరాకిల్ లేదు. ఓ సూపర్, వెరీ గుడ్. ఇంకా మిరాకిల్ అంటే ద గ్రేటెస్ట్ మిరాకిల్ ఈజ్ కన్వర్షన్ ఆఫ్ హ్యూమన్ హార్ట్. కన్వర్షన్ ఆఫ్ హ్యూమన్ హార్ట్. మీరు అందరూ థియోలాజియన్స్ లాగా చెప్తున్నారు, జనరల్ క్రిస్టియన్స్ లాగా అనుకుంటే మనం హీలింగ్ ఫ్రమ్ ఎ సిక్నెస్ అంటే జనరల్ గా మనం, ఆఫ్ కోర్స్ మనం అందరం వాక్యం బాగా తెలిసిన వాళ్ళు, మనం నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళాం, నేను ఒప్పుకుంటాను. బట్ జనరల్ గా హీలింగ్ ఫ్రమ్ ఎ సిక్నెస్, లేకపోతే ఫైనాన్షియల్ బెనిఫిట్, లేకపోతే ఒక ప్రమోషన్ రావడం. ఓకే, జనరల్ గా షోకేస్ చేసే వాటిలో వీటిని మిరకల్స్ లాగా చూపిస్తారు. సడన్ గా నాకు అసలు క్యాన్సర్ తగ్గిపోయింది అనో, లేకపోతే ఒక ఫైనాన్షియల్ బెనిఫిట్, నాకు అప్పులు తీరిని అనో, అంటే మనము బయట ప్రపంచంలో చూసేవి. ఐ నో యు ఆర్ ఆల్ బియాండ్ దట్, బట్ టు జస్ట్ హ్యావ్ ఎ నార్మల్ డిస్కషన్. ప్రమోషన్ రాలేదు ఛానల్ నుంచి, సో ప్రమోషన్ వచ్చిందనో,
అలా ఈ రోజుల్లో ప్లస్ ఎక్కువ మంది పాస్టర్లు కానీ ఎక్కువ మంది ప్రీచర్స్ కానీ దీని చుట్టే తిరగడం మనం చూస్తున్నాం. మీరు సంవత్సరాలుగా మీకు పిల్లలు లేరా, మీకు ఈ అట్టుపండి తినండి, పిల్లలు పుట్టేస్తారు, మీకు అప్పుల బాధలు ఉన్నాయా, మీరు ఇదిగో మీ పర్స్ ఓపెన్ చేసి చూడండి డబ్బులు వచ్చేస్తాయి, మీకు ప్రమోషన్ వస్తుంది, ఇట్లా పీపుల్ టెన్ టు గో బ్యాక్ ఆఫ్ ఇట్ కదా. అలా చెప్పుకుంటూ పోతే ఇక మనకి ఏదైతే కైండ్ ఆఫ్ ప్రాస్పెరిటీ, నీకు ఇది వస్తుంది అది వస్తుంది, ఇల్లు కట్టుకుంటావు అది వస్తుంది వస్తుంది, సో అదని చెప్తా ఉంటారు. బట్ వీ నో వీఆర్ బియాండ్ దట్. అయితే నేను ఏమంటానంటే, ఇప్పుడు చిన్నప్పుడు మనం పజిల్స్ చేస్తా ఉంటాం, పజిల్స్ వరుసగా పెడుతూ ఉంటాం కదా, జిగ్ జాగ్ పజిల్ ఏదో అంటారు దాన్ని, జిగ్సా పజిల్. జిగ్సా పజిల్ అది చిన్నపిల్లలు చేస్తే ఎలా చేస్తారు, వెతుక్కుని ఎక్కడుందని చేశారు, అచీవ్ అయ్యాం అనుకుంటారు. కానీ అదే పజిల్ మనం చిన్నప్పటి నుంచి చేసి వాళ్ళ పిల్లలు చేస్తున్నప్పుడు మనం చూస్తే ఏమంటాం, మనం అది అక్కడ పెట్టేది ఇక్కడ పెట్టేది ఎంత పని, ఇట్స్ ఎ వెరీ ఈజీ థింగ్ అంటాం. ఎందుకంటే వాళ్ళ నాలెడ్జ్ కి మన నాలెడ్జ్ కి డిఫరెన్స్ ఉంది. వి నో ఇట్ ప్రెటీ వెల్, వి ఆల్రెడీ పాస్ దాన్ని పాస్ చేసి వచ్చాం మనం. సో అది ఎలా చేయాలో మనం ఏమి పెద్ద ఆలోచించక్కర్లేదు, బ్రెయిన్ పెట్టక్కర్లేదు, డిఫాల్ట్ అవి రాగానే మనం టకటక పెట్టేస్తాం. వాళ్ళంత బుర్ర మనం వాడం, వాళ్ళంత నాలెడ్జ్ మనం వాడం అది పెట్టడానికి కదా. వాళ్ళకి మనకి నాలెడ్జ్ లెవెల్లో డిఫరెన్స్ ఉంది. అయితే ఒక్కోసారి sometimes being believers for years together and after so much of walk with the Lord, స్టిల్ మనము ఇలాంటి చిన్న చిన్న విషయాల్ని మిరకిల్స్ గా కన్సిడర్ చేస్తున్నామా? ఒక్క నిమిషం. ఏ మిరాకిల్స్ నేను ఇంగ్లీష్ సరిగ్గా. ఏం మిరకిల్స్ అంటే ప్రమోషన్ రావడం, హీలింగ్ రావడం. ఓకే ఓకే, అదే చెప్పే కదా అట్లాంటి మొన్న కూడా అయింది ఎగ్జామ్ లో. ఎగ్జామ్ తప్పకుండా తప్పడం, అది కూడా ఒక మిరాకిలే. ఏం చేస్తారా దేవుడు అని చూస్తా ఉన్నా నేను, సిస్టమే పోయింది. ఓకే ఓకే, కృపానంద్ అన్న మెసేజ్ చేసిన. సో అంటే ఇప్పటికీ కూడా మనం స్టిల్ అలాంటి చిన్న చిన్న విషయాల్లో మనం మిరకల్స్ కింద కన్సిడర్ చేస్తున్నామా? అంటే నాకు ఇంకా జాబ్ రాలేదు, లేకపోతే నాకు ఇంకా పెళ్లి కాలేదు, నాకు ఇంకా పిల్లలు పుట్టలేదు, లేకపోతే నాకు ఇంకా మా పిల్లలకి ఇంకా సెటిల్ అవ్వలేదు, ఉంటాయి ఇలాంటి విషయాలు. అవి అడగకూడదు లేకపోతే అవి జరగకూడదు అని నేను అంటలేదు, బట్ స్టిల్ వాటిని మనం మిరకల్స్ లాగా ఇంకా సాక్ష్యాలు చెప్తున్నామా? ఒక నిమిషం. అంటే నేను ఎలా లిస్ట్ అవుట్ చేశానంటే, దేవుణ్ణి మనం రైట్ నౌ హీలింగ్ లాగా అడుగుతున్నాము. ఒక హెల్త్ ఇష్యూ వచ్చింది, లేకపోతే సివియర్ హెల్త్ ఇష్యూ వచ్చింది, ప్రభు నాకు ఇప్పుడే హీలింగ్ ఇచ్చేయి అని అడుగుతున్నామా? లేకపోతే నాకు సిక్నెస్ దేవుడు ఎందుకు ఎలా చేశాడు, దేవునికి ఒక ఉద్దేశం ఉందా, ఆ ఉద్దేశం ఏంటి అని దేవుణ్ణి అడుగుతున్నామా? అంటే చాలాసార్లు అప్పుడప్పుడు మనం కూడా ఒక సిక్నెస్ రాగానే మనం వెంటనే ఎందుకు నాకే ఇలా అనిపిస్తుంది, నాకెందుకు వచ్చింది ఇది, ఈ టైంలో నేను ఎందుకు ఇలా సిక్ అవ్వాలి, చిన్న చిన్న సిక్నెసెస్ అని కాదు కానీ పెద్ద పెద్ద సిక్నెస్ వస్తూ ఉంటాయి, ఒక్కోసారి లైఫ్ థ్రెటనింగ్ సిక్నెసెస్ వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఆర్ వి ఆస్కింగ్ లైక్, ప్రభా నేనే ఎందుకు, నన్నే ఎందుకు ఇలాగా అని మనం అడుగుతున్నామా? లేకపోతే ప్రభా నువ్వు ఎందుకు దీన్ని అనుమతించవు అని అడుగుతున్నామా? అండ్ మనీ విషయంలో కూడా నాకు ఈ లాభం రావాలి, లేకపోతే ఆ ఇల్లు కొనాలి అని అంటున్నామా? లేకపోతే దేవుడు మనకి ఇచ్చిన వాటితో మనం సాటిస్ఫై అవుతున్నామా? ప్రమోషన్స్ విషయంలో కూడా, జాబ్ లో ప్రమోషన్స్ కానీ లేకపోతే ఇలాంటి వాటి విషయంలో ఒక్కోసారి మనకన్నా తక్కువగా చేసేవాళ్ళు, మనకన్నా బాగా చేయని వాళ్ళు కూడా ప్రమోషన్ వచ్చి మనకు పైకి వెళ్ళిపోతారు. ఒకసారి నేను ఇన్ఫోసిస్ లో వర్క్ చేసేటప్పుడు ఐ వాజ్ ఎలిజిబుల్ ఫర్ ప్రమోషన్, టీఏ నుంచి టీఎల్ అవుతానమాట. టెక్నాలజీ అనలిస్ట్ నుంచి టెక్నాలజీ లీడ్ అవ్వాలా. నేను ఎలిజిబుల్, నాకు అంతా ఎలిజిబిలిటీ అంతా ఉంది, బట్ ఇయర్ ఇవ్వలేదు. నాకు ఇవ్వకపోతే నేను ఒక అన్నతో మాట్లాడుతూ అన్నానమాట, అన్న ఎందుకన్నా నేను ఇంత ఎలిజిబుల్, నేను ఇంత వర్క్ చేస్తున్నాను, ఇంత సిన్సియర్ గా వర్క్ చేస్తున్నాను, నాకు ఎందుకు ప్రమోషన్ ఇవ్వలేదు అంటే అన్న ఒకటే అన్నాడు, దేవుడికి తెలీదా నీకు ప్రమోషన్ ఇప్పించాలని, దేవుడు ఇవ్వలేదు అంటే హీఈస్ అలౌవింగ్ యూ ఇన్ దట్ పొజిషన్ అండ్ ఇన్ దట్ ప్లేస్ ఫర్ ఎ పర్పస్, సో ట్రై టు అండర్స్టాండ్ ఇట్ అన్నప్పుడు అప్పుడు నా థాట్ మారింది. అప్పుడు దాకా దేవుడు నాకు ఎందుకు ప్రమోషన్ ఇవ్వలేదు, దేవుడు నాకు ఎందుకు ప్రమోషన్ ఇవ్వలేదు అని ఐ వాజ్ లైక్ కీపింగ్ ఆన్, నన్ను నేనే పోక్ చేసుకుంటున్నాను ఎందుకు 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 అని. బట్ సమ్ టైమ్స్ యునో
God allows us in a particular position, in a particular role for his purpose, for his glory. అది మనం గ్రహిస్తున్నామా? లేకపోతే వాళ్ళందరికి ప్రమోషన్ వచ్చింది, వీళ్ళందరికీ ముందుకెళ్తున్నారు, నేను ఇంకా వెళ్ళకుండా ఇక్కడే ఉన్నాను అని ఆలోచిస్తున్నామా అనేది మనం గ్రహించుకోవాలి. ఓకే, సో మన పర్స్పెక్టివ్ మిరకల్స్ పట్ల మన పర్స్పెక్టివ్ మారుతుందా లేకపోతే అట్లానే ఉందా? ఇందాక మీరందరూ మిరకల్స్ అనగానే, మీ లైఫ్ లో మిరకల్స్ అనగానే మంచి పాయింట్స్ చెప్పారు. ఐ రియలీ అప్రిషియేట్ ఇట్. ఐ నో మనమందరం థియలాజియన్స్ అయ్యుండి అవర్ అండర్స్టాండింగ్ షుడ్ బి బియాండ్ నార్మల్ పీపుల్. ఎస్, ఇంకా మనం అవే, ఇంకా నాకు ప్రమోషన్ రావాలి, లేకపోతే నాకు సిక్నెస్ నుంచి హీలింగ్ రావాలి, వాటినే మనము మిరకల్స్ అని పట్టుకొని వేలాడుతున్నామా? లేకపోతే ఇంకా మన అండర్స్టాండింగ్ లో గ్రోత్ వస్తుందా, రావట్లేదా? ఏంటి ఆ గ్రోత్ అంటే? మిరకల్స్ జరుగుతున్నాయి నా లైఫ్ లో, నాట్ యాజ్ ఇన్ మై ఎర్లీ డేస్ ఆఫ్ సాల్వేషన్. అయితే నేను కొన్ని లిస్ట్ డౌన్ చేశాను, అదేంటో చూద్దాము కూడా. సో నేను లిస్ట్ డౌన్ చేసిన నా లైఫ్ లో మిరకల్స్, దిస్ పిపిటి ఈస్ కంప్లీట్లీ మై ఎక్స్పీరియన్స్ అన్నమాట. కొన్ని ఐ మేడ్ ఇట్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్. సో ఇప్పుడు ఏంటంటే ఐ హ్యావ్ ఎ క్లోజ్ వాక్ విత్ గాడ్. నేను చేసిన ప్రతి చిన్న రాంగ్ స్టెప్ హోలీ స్పిరిట్ గాడ్ వెంటనే నాకు కరెక్ట్ చేస్తున్నారు. ఇస్ దట్ నాట్ ఎ మిరకల్? అంటే ఆ దేవునితో అంత క్లోజ్ టచ్ లో ఉండడం మిరకలే కదా. అలాగే నా క్వైట్ టైం విత్ ద లార్డ్ నేను ఎంజాయ్ చేస్తున్నాను. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నువ్వు ఇది చెయ్యొద్దు, నువ్వు ఇది చెయ్యి, నువ్వు ఇలా ఉండు, ఇలా ఉండొద్దు. ఎవరితోనైనా చిన్న డిస్టర్బెన్స్ అయితే వెంటనే అది కరెక్ట్ చెయ్యి అని దేవుడు నాకు ఇస్తున్నాడు. ఇస్ దట్ నాట్ అ మిరకల్? స్క్రిప్చర్స్ నేను ఇప్పుడు చదువుతుంటే వాటి వ్యూ నాకు వేరుగా ఉంది. రెగ్యులర్ గా నేను చదివినట్లుగా నాకు లేదు, వాటి వ్యూ నాకు వేరుగా ఉంది. సో ఈస్ దట్ నాట్ ఎ మిరకల్? అలాగే నా చుట్టూ ఉన్న వాళ్ళకి నేను బోల్డ్ గా షేర్ చేస్తున్నాను గుడ్ న్యూస్. ఎస్పెషల్లీ క్రిస్మస్ ఈజ్ అ సీజన్ వేర్ వీ కెన్ షేర్ ద గుడ్ న్యూస్ ఈవెన్ బోల్డ్లీ, టేకింగ్ ఎవ్రీ ఆపర్చునిటీ టు షేర్ అబౌట్ ద జాయ్ ఆఫ్ క్రిస్మస్. సో నేను ఇప్పుడు ఒకరికి గుడ్ న్యూస్ చెప్పాలంటే, దేవుని గురించి చెప్పాలంటే ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. ఇస్ దట్ నాట్ అ మిరకల్? మేబీ ఇయర్స్ బ్యాక్ నేను నోరెత్తడానికే భయపడేవాడినేమో. అండ్ లార్డ్స్ ప్రెజెన్స్ ని స్ట్రగుల్స్ మధ్య, సిక్నెసెస్ మధ్య నేను ఎంజాయ్ చేస్తున్నాను. నేను లాస్ట్ టైం నేను చెప్పినప్పుడు చెప్పాను, పీస్ ఇన్ మిడ్స్ట్ ఆఫ్ స్టామ్ అని. పీస్ ఇన్ మిడ్స్ట్ ఆఫ్ స్టామ్ అందరూ ఎంజాయ్ చేయలేరు అన్లెస్ యూ హ్యావ్ జీసస్ ఇన్ యువర్ హోమ్ అండ్ హార్ట్. సో అలా అంటే అన్ని స్ట్రగుల్స్ లోను, సిక్నెసెస్ లో కూడా నేను లార్డ్స్ ప్రెజెన్స్ ని నేను ఎంజాయ్ చేయగలుగుతున్నాను. ఈజ్ ఇట్ నాట్ అ మిరకల్? ఐఎమ్ నాట్ ద సేమ్ ఎనీమోర్. చాలా మంది నాలో చేంజ్ ని అబ్జర్వ్ చేయగలుగుతున్నారు. సో ఈజ్ ఇట్ నాట్ అ మిరకల్? దేవుని వర్క్ జరుగుతున్నప్పుడు నేను ఆయనతో పాటు కలిసి వర్క్ చేస్తున్నాను, ఈవెన్ దో ఐఎమ్ నాట్ వర్ది ఆఫ్ ఇట్. సో ఈవెన్ దట్ ఈస్ ఆల్సో ఏ మిరకల్. సో నేను ఇవన్నీ నేను అనుకున్నాను, నాట్ ఓన్లీ దోస్ థింగ్స్ ఆర్ మిరకల్స్ బట్ దీస్ ఆర్ ఆల్సో మిరకల్స్ అని. ఎఫెషియన్స్ 6:12 లో ఉంటారు కదా, ఫర్ అవర్ స్ట్రగుల్ ఈస్ నాట్ అగైన్స్ ఫ్లెష్ అండ్ బ్లడ్ బట్ అగైన్స్ ద రూలర్స్, అగైన్స్ ద అథారిటీస్, against the powers of this dark world and against the spiritual forces of evil in the heavenly realms. సో నా ఫైటింగ్ కానీ లేకపోతే నా ప్రొవిజన్స్ కానీ నేను అన్ని ఈ వరల్డ్ లోంచే ఎక్కువగా నేను ఎక్కడే అని చుట్టూనే చూస్తున్నానా? అసలు దిస్ ఇస్ నాట్ మై వాట్ టు సే స్పియర్. అసలు ఇది నా స్పియర్ కాదు, నా స్పియర్ వేరే. ఆ స్పియర్ ఏదంటే ఇది అంటే అప్పుడు నా థాట్స్ కూడా ఎలా ఉండాలి? బియాండ్ ఉండాలి. ఒరే నువ్వు సెకండ్ క్లాస్ వాడు కాదురా, నువ్వు 5th క్లాస్ వాడివి, నువ్వు 5th క్లాస్ వాడిలాగా మ్యాథ్స్ చేయాలి కానీ సెకండ్ క్లాస్ వాడిలా చేస్తే అట్లా అన్నట్లుగా. ఒక సెకండ్ క్లాస్ వాడి దగ్గర నుంచి వేరే ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, ఒక 5th క్లాస్ వాడి దగ్గర వేరే ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, ఇంటర్మీడియట్ పర్సన్ మ్యాథ్స్ వేరే ఉంటుంది. సో మన స్ట్రగుల్ అంతా కూడా క్లియర్ గా ఎఫెషియన్స్ 6:12 లో మీరు ఇలాగమ్మా, ఇది మీ చుట్టూ జరిగేది ఇది అన్నప్పుడు మనం ఇంకా ఈ చక్రంలోనే తిరుగుతా, నాకు ప్రమోషన్ రాలేదు, నాకు సిక్నెస్ వచ్చింది, నాకు ఇది వచ్చింది, నాకు అది వచ్చింది, నాకు ఇది వచ్చింది అని ఇక్కడిక్కడే మనం తిరుగుతూ ఉన్నామా? లేకపోతే ఇది అసలు స్టోరీ ఇది కాదు, దీని బియాండ్ దట్, ఇది అసలు ఇదంతా తూర్చు ఇంటర్వెల్, ఇది ఇంకా బియాండ్ దట్ ఉంది అని మనం గ్రహించగలుగుతున్నామా అనేది మెయిన్ థింగ్. డేవిడ్ ని మనం తీసుకున్నప్పుడు సామ్స్ 37:4 లో అలాగే 16:11 లో డిలైట్ ఇన్ ద లార్డ్ అంటాడు డేవిడ్. చదువుతారా ఎవరైనా సామ్స్ 37:4?
అలాగే 16:11 కూడా. ఏ వాయిస్ రాలేదు, చదవనా? ప్రైజ్ చదవ వాయిస్ రాలేదు, చదువు షఫీ. యెహోవాను బట్టి యెహోవాను బట్టి సంతోషించు, చదువునా? ఆయన నీ చదవనా? హృదయ వాంఛలను తీర్చును. యెహోవాను బట్టి సంతోషించుడి, ఆయన మీ హృదయ వాంఛలను తీర్చును. 16:11 కూడా చదవండి. జీవ మార్గమును నీవు నాకు తెలియచేసెదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. చాలు. సో అంటే యెహోవాను సంతోషించుడి, డిలైట్ ఇన్ ద లార్డ్ అండ్ హీ విల్ గివ్ ద డిజైర్స్ ఆఫ్ యువర్ హార్ట్ అని ఉంటది కదా. ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును అని ఉంటది. అంటే వన్స్ యూ స్టార్ట్ డిలైటింగ్ ఇన్ ద లార్డ్, ద వే యూ ఆస్క్ థింగ్స్, ద వే యూ డిజైర్ ఫర్ థింగ్స్ విల్ చేంజ్. నువ్వేం డిజైర్ చేస్తున్నావు, నువ్వేమి అడుగుతున్నావు అనేది మారిపోతుంది. బికాస్ నీ సహవాసం, నీ ఫెలోషిప్, నీ ఫ్రెండ్షిప్ ఎవరితో, దేవునితో ఉంది కాబట్టి నువ్వు దేవునికి అలైన్ అవుతూ నీ కోరికలు ఉంటాయి, నీ డిజైర్స్ ఉంటాయి. యూ విల్ బి చేంజ్డ్. అండ్ లైఫ్ ఆఫ్ డేవిడ్ ని చూసుకున్నప్పుడు ఇట్ వాస్ నాట్ సో ఈజీ. నిజం చెప్పాలంటే డేవిడ్ లైఫ్ లో నాకు ఎక్కువగా స్ట్రగులే కనిపిస్తుంది. తను హ్యాపీగా ఉండేదానికన్నా కూడా స్ట్రగుల్సే నాకు ఎక్కువగా కనిపిస్తుంది. కానీ హీస్ టెల్లింగ్ డిలైట్ ఇన్ ద లార్డ్, జాయ్ ఇన్ హిస్ ప్రెజెన్స్. అంటే అవుట్ ఆఫ్ ఆల్ హిస్ స్ట్రగుల్స్ డేవిడ్ ఆ దేవుని సన్నిధిలో ఉన్న ఆనందాన్ని ఎంజాయ్ చేశాడు అని నాకు అనిపిస్తూ ఉంటది. నేను ఒకసారి డేవిడ్ మూవీ చూశాను, మొత్తం చూడలేదు, కొంచెం చూశాను. ఆ మూవీలో హీ వాజ్ లైక్ కంటిన్యూస్లీ మూవింగ్. ఒక చోట ఆగుతాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు, ఒక చోట ఆగుతాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు, ఒక చోట ఆగుతాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు. అసలు స్థిరంగా ఎక్కడ ఉండదు అనమాట. బికాస్ హీ వాస్ బీయింగ్ చేస్డ్. బిఫోర్ అంతా కూడా సౌల్ చేసేవాడు, ఆఫ్టర్ అంతా కూడా అబ్షలోం చేసేవాడు. బట్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దిస్ చేసింగ్, ఇన్ స్పైట్ ఆఫ్ ఎవ్రీథింగ్ దట్ హాస్ హ్యాపెండ్, he found his delight in the Lord and he is declaring there is joy in your presence. నీ కుడి చేతిలో నిత్య సుఖాలు ఉన్నాయి అంటున్నాడు. మరి మనము how can we experience that desire and that delight in the Lord and the joy in his presence? అప్పుడైతే మరి ఇదంతా బాగానే ఉందా? అలాంటప్పుడు మేము ప్రమోషన్లు అడగద్దా, మాకు ఉద్యోగాలు రావద్దా, మాకు సిక్నెసెస్ నుంచి విడుదల రావద్దా, అందరిలాగా మేము కూడా మంచిగా ఆరోగ్యంగా ఉండొద్దా, మాకు మరి పెళ్లిళ్ళు అవ్వద్దా, పిల్లలు ఉండొద్దా, ఇంకోటి 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 అనుకుంటే అండర్స్టాండింగ్ గాడ్స్ హార్ట్ ఇస్ ఇంపార్టెంట్. సో మనం స్పిరిచువల్లీ అంబిషియస్ గా ఉండడం అవసరం. ఫిజికల్ గా మనకి ఇవి కావాలి అవి కావాలి అనుకుండడం కన్నా కూడా సమ్ టైమ్స్ ఫర్ హిస్ గ్లోరీ గాడ్ మైట్ నాట్ అలౌ ఫ్యూ థింగ్స్. అది ఏదైనా అవ్వచ్చు. నేను పలానాది అని మెన్షన్ చేయను. మనకి మనం చూసుకుంటే మన లైఫ్ లో కూడా కొన్ని దేవుడు ఎలా చేయకుండా ఉండడం మనం చూస్తాం. అది ఏదైనా ఉండొచ్చు. ఫిజికల్ బ్లెస్సింగ్ కానీ, ఒక ఇల్లు కానీ, ఇంకోటి కానీ ఎలా చేయకుండా ఉండడం అనేది మనం చూడొచ్చు. దేవుడు ఎందుకు ఎలా చేయలేదు, వీ డోంట్ నో. బట్ హిస్ పర్పసెస్ ఆర్ ఆల్వేస్ ఫిక్స్డ్. పర్పసెస్ ఎప్పుడు కూడా ఫిక్స్డ్ గా ఉంటాయి. సో ఇఫ్ హీస్ నాట్ అలౌవింగ్, ఓకే, హీ హ్యాస్ ఏ పర్పస్ ఫర్ ఇట్. అండ్ ఇఫ్ హీస్ అలౌవింగ్, హీ హ్యాస్ ఏ పర్పస్ ఫర్ ఇట్. ఆ పర్పస్ ని దేవుడికి మనం ఎలా చేయనిచ్చినప్పుడు దెన్ వీఆర్ ఇన్ అలైనింగ్ విత్ ద లార్డ్. అంతేగాని నాకు మిరకల్ అని ఏ మిరకల్స్ ని మనము క్రేవ్ చేస్తున్నామో దేవుడిని ఒకసారి మనం అడగాలి. ఒక్కోసారి జాబ్ కానీ, ఇంకోటి కానీ, ఏదైనా వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఐ నీడ్ నాట్ టెల్ ఆల్ ద ఎగ్జాంపుల్స్ టు యూ, యూ నో ఇట్ ప్రిటీ వెల్. ఫినాన్షియల్ విషయంలో కానీ, ఫినాన్షియల్ విషయం కాకపోయినా పిల్లల సెటిల్మెంట్ లో కానీ we always seek for some miracle to happen. But beyond that, వాళ్ళు చెప్పినట్టు we being saved is a miracle. We walking with the Lord is a miracle. We experiencing God every day is a miracle. ఇవన్నీ మిరకల్స్ అయినప్పుడు అవి అసలు మిరకల్సే కాదు, దే విల్ హ్యాపెన్ యాజ్ ఈస్. సో మనం వాటి వైపు కాన్సన్ట్రేషన్ పెట్టకుండా వాట్ వీ షుడ్ డూ ఇస్ వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ వాట్ మ్యాటర్స్ టు గాడ్. అది కాన్సన్ట్రేట్ చేసినప్పుడు ఈ చిన్న విషయాలు ఇవన్నీ ఇదేంటిది, మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెదకండి. అదిగో వచ్చింది, మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయని ప్రభువు అన్నాడు కదా. అప్పుడు నాకు అర్థమైంది, ఓకే, వెన్ వీ ఫస్ట్ డూ ద లార్డ్స్ వర్క్ అవన్నీ జరుగుతాయి. జరగకపోయినా ఆయనకు ఒక ఉద్దేశం ఉంటది అనేది మనం గ్రహిస్తాం. సో ఇన్ హిస్ టైమ్ హీ మేక్స్ ఆల్ థింగ్స్ బ్యూటిఫుల్ అనేది మనం మన లైఫ్ లో ప్రతి సెక్షన్ లో, ఎవ్రీ సెట్ ఆఫ్ అవర్ లైఫ్, లేకపోతే ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ అవర్ లైఫ్ లో
మనం దాన్ని అప్లై చేసుకున్నప్పుడు మనము కంప్లైనింగ్ గా ఉండము, గ్రడ్జ్ తో ఉండము, లేకపోతే వాట్ టు సే నిరాశ నిస్పృహలతో ఉండము. ఇది జరగలేదే, ఇది నాకు ఒక తేరని ఇదిగా ఉండిపోయింది, ఇది నాకు ఒక తేరని కోరికగా ఉండిపోయింది, నేను ఎప్పటికీ సాధించలేదు, వాళ్ళందరికీ వచ్చింది నాకు రాలేదు, వాళ్ళందరికీ అయ్యింది నాకు అవ్వలేదు. నో, వి విల్ నెవర్ కంపేర్ లైక్ దట్. వి విల్ బి దేవుడు నాకు ఎందుకు చేయలేదు అని దేవుడి మీద నమ్మకంతో మనం దాన్ని దేవునికి విడిచిపెడతాం అనమాట. ఆ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్స్ హార్ట్ అనేది మనకు ఉన్నప్పుడు ఆ కంప్లైనింగ్ యాటిట్యూడ్ కూడా మనకి ఉండదు. దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ మై సెషన్. ఐ నీడ్ 5 more minutes టు సే సంథింగ్. ఏంటంటే నవంబర్ అయిపోతుంది. దిస్ ఈస్ ద లాస్ట్ సెషన్. వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు డిసెంబర్. I plead and request every one of you, take every opportunity to share gospel to your friends. నేను లాస్ట్ టైం టీఏ బ్యాచ్ లో చెప్పాను, మళ్ళీ ఇప్పుడు కూడా అవకాశం దొరికింది కాబట్టి చెప్తున్నాను. క్రిస్మస్ టైంలో మీ ఇంట్లో చక్కగా పార్టీస్ పెట్టుకోండి, క్రిస్మస్ పార్టీస్ పెట్టుకోండి, మీ కొలీగ్స్ ని పిలుచుకోండి, మీ నైబర్స్ ని పిలుచుకోండి, సరదాగా ఒక 2-3 గేమ్స్ పెట్టండి. ఒక 2-3 గేమ్స్ పెట్టి 2 క్యారల్స్ పాడి క్యాజువల్ గా వాళ్ళకి బైబిల్లో వాక్యం చెప్పినట్టుగా కాకుండా క్యాజువల్ గా వాళ్ళకి ఇంట్రడ్యూస్ జీసస్ క్రైస్ట్ టు దెమ్. చాలా మందికి క్రిస్మస్ అంటే శాంటా క్లాస్ పుట్టినరోజు అంటున్నారు, అంటే దే డోంట్ ఈవెన్ నో జీసస్ క్రైస్ట్ బర్త్డే అని కూడా తెలియదు, జీసస్ క్రైస్ట్ అంటే కూడా తెలియదు. టేక్ ఎవ్రీ ఆపర్చునిటీ. ఈ December 1st నుంచి December 30th వరకు మనకి 31st వరకు మనకు ఆపర్చునిటీ ఉంటుంది. సో ప్రే ఫర్ ద పీపుల్ హూమ్ యూ వాంట్ టు షేర్ ద గాస్పల్ దిస్ క్రిస్మస్ సీజన్. మీ ఇంట్లో చిన్న పార్టీ లాగా అరేంజ్ చేయండి, లేకపోతే మీ పిల్లల ఫ్రెండ్స్ ఉంటారు, యు ఆల్ హ్యావ్ చిల్డ్రన్ రైట్, మీ పిల్లల ఫ్రెండ్స్ ఉంటారు, ఇన్వైట్ దెమ్. మీరు వాళ్ళని పిల్లల ద్వారా ఇన్వైట్ చేసి వాళ్ళకి చక్కగా కొంచెం స్నాక్స్ అది అరేంజ్ చేయండి, లేదా డిన్నర్ అరేంజ్ చేయండి. వాళ్ళందరినీ పిలిచి వాళ్ళకి 2 గేమ్స్ పెట్టండి, చిన్న గేమ్స్. క్రిస్మస్ సంబంధించిన చిన్ని క్వశ్చన్స్ అడగండి. దెన్ ఒక క్యాజువల్ టాక్ లాగా అసలు క్రిస్మస్ అంటే ఏంటి, ఆయన ఎందుకు వచ్చాడు అనేది యు షేర్ ద గాస్పెల్ మెసేజ్ టు దెమ్. మనం చెప్పిన గాస్పెల్ మెసేజ్ కి వెంటనే వాళ్ళు రక్షణ పొందాలి, లేకపోతే మారుమనసు పొందుతారు అని మనకు తెలియదు. షేర్ చేయడం మన పని చేయడం ప్రభు వంతు. సో I urge you, I request you, I plead every one of you, please take every opportunity in this Christmas time. Especially cities లో ఉన్న పీపుల్ కి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి, ఎందుకంటే పార్టీ కల్చరు అదంతా బాగా ఉంటది కాబట్టి. టేక్ ఎవ్రీ ఆపర్చునిటీ అండ్ షేర్ గాస్పెల్ విత్ యువర్ కొలీగ్స్, విత్ యువర్ నైబర్స్, విత్ యువర్ చిల్డ్రన్స్ ఫ్రెండ్స్. వాట్ ఎవర్ ఆపర్చునిటీ, హౌ ఎవర్ ఆపర్చునిటీ మీరు పిలిచి వాళ్ళకి గాస్పెల్ షేర్ చేయడానికి ట్రై చేయండి. దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ టైం. పరి ఫస్ట్ నీకు థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే నేను పాస్ట్ 1 week నుంచి స్ట్రగుల్ అవుతున్నా, ఆర్టికల్ ఏం రాయాలి క్రిస్మస్కి అని. గాస్పల్ షేర్ చేయడం అనేది నాకు మొన్న థాట్ వచ్చింది. అంటే గాస్పల్ షేర్ చేయడం క్రిస్మస్లో అంటే ఎప్పుడు గిఫ్ట్స్ ఇచ్చుకోవడం, ఫుడ్ ఐటమ్స్ షేర్ చేసుకోవడం కాదు, గాస్పల్ కూడా షేర్ చేయండి తెలియని వాళ్ళకి అనే ఒక థాట్ వచ్చింది. అది రాయొచ్చా లేదా అన్న డైల్మాలో ఉన్నాను. ఈరోజు నాకు అష్యూరెన్స్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలా పాయింట్స్ నిజంగా నాకు స్ట్రైక్ అయినాయి. ఏంటంటే ఇప్పుడు నా నాకు చెప్తున్నట్లు అనిపించింది, జాబ్ కోసము వీటి కోసం కాదు. నిజంగా నాకు దేవుడు చాలా మిరకిల్స్ చేశారు కదా, అవన్నీ వాటి గురించి కాకుండా ఇవి జరగాలి అని చేయడం ఇది కాదు. ఫస్ట్ అదే దేవుడు రాజ్యాన్ని ఆయన పనిని చేయడం ఫస్ట్ ప్రయారిటీ అని నాకు రిపీటెడ్గా నాకు ఈ మధ్య అదే వాన్ చేస్తున్నారు దేవుడు. థ్యాంక్ యూ పరి. God bless you. అక్క నైస్ అక్క, వెరీ గుడ్ జాబ్, Thank you, చాలా బాగా Raju. చెప్పారు, ఇంటరాక్టివ్ గా చెప్పారు. అండ్ మీ పీపీటీ కూడా ప్రెజెంటేషన్ కూడా బాగుంది. ఏమంటారు విజువల్ ఎఫెక్ట్స్ అవి యాడ్ చేసి ఏమంటారు ఇది యాక్చువల్లీ బాగుంది, నేను గ్రాఫిక్స్ బాగున్నాయి. ట్రాఫిక్ బాగున్నాయా? యాక్చువల్లీ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ నేను ఇది చేశాను అనమాట. అప్పుడు ద సిచ్యువేషన్స్ ఐ అండర్వెంట్, దాన్ని బట్టి అది చేశాను. సరే నాకెందుకో షేర్ చేద్దాం అనిపించింది, మీ అందరికి ఇది షేర్ చేద్దాం, మీ అందరితో పంచుకుందాము అనిపించింది. సో ఐ చోస్ దిస్ పీపీటీ, దిస్ మెసేజ్ దిస్ టైం. అవును, ఎందుకు ఆర్టికల్ లో నేనేం రాయమని అన్నాడు మహేష్? ఐడియా వచ్చింది పరితోటే కదా. ఇప్పుడు అట్లా ఐడియాస్ కొంతమంది స్టీల్ చేసి వాళ్ళ పేరు క్రెడిట్ ఇవ్వరు, మెన్షన్ చేయాలి కదా. మనమే మాట్లాడాలి స్టీలింగ్ గురించి, వద్దులే అన్నా.
తర్వాత కొట్టుకుందాం. ఆ, ఏం స్టక్ అయ్యారు అందరూ? చక్క లేదే వాళ్ళ సీరియస్ గా ఇక్కడే చూస్తున్నాం. ఉన్నాం. మీ ఓకే ఇద్దరు ఓకే. మీ ఇద్దరు ఎంటర్టైన్ చేస్తున్నారన్న, మేము ఎంటర్టైన్ అవుతున్నాం. అదే అందుకే తర్వాత కొట్టుకుందాం, ఇప్పుడు వద్దు సీరియస్ డిస్కషన్ అట్లా అంటున్నా. ఎన్ని ఐడియాస్ ఇచ్చి ఉంటాయి ఎంతమందికి, కానీ నా గురించి కాదు, కానీ కనీసం పరి గురించి అన్నా రికార్డింగ్ ఆపారా? లేదా లేదు ప్రేయర్ రికార్డింగ్ ఎంత కన్సర్న్ అసలు. లేదన్నా, రేపు ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తా. ఇప్పుడు దాకా నేను రాసిన ఆర్టికల్స్ కన్నిటికీ ఇన్స్పిరేషన్ నా గైడ్, నా పరి మెంటర్ అన్ని మహేష్ కాదు, అన్న. ప్రేయర్ అయిపోయిందా డిస్కస్ పరి చేద్దాం. పరి నన్ను పరి close ప్రేయర్ అయిపోయినవరా? ఎస్ ఎస్ వి విల్ పరి ప్రే. నువ్వే ప్రేయర్ చేయరా? నేను చేయనన్నా. చెయ్యి. పరిశుద్ధుడా యేసయ్య మీకు వందనాలు నాయనా. మరి ప్రభా మిరకిల్స్ గురించి మరి ప్రభా మరలా మాకు ఒకసారి మీరు రిమైండ్ చేశారు. ఎస్ లాట్, హ్యావింగ్ యూ ఇన్ అవర్ హోమ్ అండ్ హార్ట్ ఇస్ అ బిగ్ మిరకల్ దట్ వీ కెన్ ఎవర్ హ్యావ్ లాట్. అండ్ ప్రభా మాలాంటి పాపుల్ని ప్రభా మీలాంటి పరిశుద్ధులు ప్రభా చేర్చుకోవడమే మా జీవితంలో పెద్ద మిరకల్ ప్రభా. అయినప్పటికీ కొన్ని కొన్ని విషయాలు అవ్వట్లేదని మేము అసంతృప్తిగా ప్రభా తండ్రి మరి అయిష్టంగా బతుకుతున్నాం, అసంతృప్తిగా ఉంటున్నాం. వాళ్ళకి అవుతుంది మాకు అవ్వట్లేదు, లేకపోతే అందరిలాగా మేము ఉండట్లేదు. ఒకవేళ అప్పుడప్పుడు ఇస్రాయేలీలాగా వాళ్ళకి రాజున్నారు మాకు కావాలని, మేము కూడా వాళ్ళకి అవి ఉన్నాయి మాకు కూడా కావాలని ఆశిస్తున్నామేమో ప్రభా. కానీ బియాండ్ దట్ మీరు మాకు ఇచ్చినవే చాలా ఉన్నాయని వాటిని కౌంట్ చేసుకోకుండా ప్రభా మిరకల్స్ అని వాటి వెనక వెళ్తున్నామేమో తండ్రి. నేమ్ అదైనప్పటికీ మాలో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ప్రభా. మేబీ వీఆర్ రన్నింగ్ బ్యాక్ ఆఫ్ సమ్ థింగ్స్ లాట్. కరెక్ట్ అస్ లాట్. Help us, Lord, to be aligned with you, Prabha. Help us, Lord, to delight in you, Lord. Help us, Lord, to seek your presence so that we will be joyful always, Lord. Prabha, నీలో ఉన్న ఆనందాన్ని మేము ప్రతి క్షణం ఎంజాయ్ చేయగలగడానికి సాయం చేయండి. As we live in you, Lord, ఫ్లో అది కూడా బ్లెస్సింగ్ ఇవ్వగలగడానికి సాయం చేయండి నాయన. వ్యూని తండ్రి మేము ఇంకా బేసిక్ లెవెల్లో కాకుండా ఇంకా ప్రభా మీలో ఎదుగుతూ ప్రభా మీలో మరింత ఆనందాన్ని మేము పొందుతూ అనేక మందికి పంచగలగడానికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచుకోమని, ఈ సెషన్ ని ప్రభా బ్లెస్ చేయమని, క్రిస్మస్ టైం ని మేము మిస్ కాకుండా ప్రభా కొన్ని సోల్స్ నైనా మేము రీచ్ అవుట్ అవ్వగలగడానికి మమ్మల్ని అందరినీ కూడా ఎక్విప్ చేసి ఎనేబుల్ చేయమని ఈ ప్రార్థన ఆలకించమని అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ఆమేన్. థ్యాంక్ యూ పరి. థ్యాంక్ యూ అంటే అక్క. కొన్ని మిరాకిల్స్ మనము అంటే గుర్తుపట్టము, చాలా మిరాకిల్స్ ఉంటాయి. యా, నేను లీవ్ అవుతున్నా. థ్యాంక్ యూ. ఓకే రాజు. ఓకే రాజు. చెప్పండి అన్న. కానీ ఇప్పుడు నువ్వు చెప్పినట్టు అవి కొన్ని మనకు అర్థం కావు. అంటే ఒకసారి మళ్ళీ మనం నేను వెనక్కి ఆలోచిస్తే అరే దేవుడు ఇలా నేను అద్భుతాలు చేశాడా అనిపిస్తుంది. కానీ జస్ట్ అంటే ఇంకా ఇది నార్మల్గా అయిపోయింది, ఏదో ఇష్యూ అవటం వల్ల అయిపోయింది, లేకపోతే అలా అవటం వల్ల ఇలా అయింది అనుకుంటాం. కానీ రియల్లీ వి డోంట్ సీ గాడ్స్ హ్యాండ్ ఇన్ దట్. అండ్ వి టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. అందరికి అవుతుంది, అలా అయిపోయింది అనుకుంటాం కానీ బట్ ఇట్ యాక్చువల్లీ గాడ్స్ గ్రేస్. అవును. అది ఎలా అంటే నేను అనుకుంటా ఉంటా, ఒకసారి మనకి ఫింగర్ కానీ, కాలు మీద ఫింగర్ కానీ, వేలి మీద ఫింగర్ కానీ ఏమైనా కోసుకుందనుకో, అప్పుడే మనకి దాని విలువ ఎంత అనేది అర్థమవుతుంది. మనం వర్క్ చేసేటప్పుడు ఎక్కువగా ఆ ఫింగర్ ని వాడుతున్నట్టు తెలుస్తుంది మనకి. ఫర్ ఎగ్జాంపుల్ తంబే ఉంది, తంబులో కోసుకున్నప్పుడు మనం పనులు చేసేటప్పుడు ఆ తంబుని ఎంత వాడతామో అప్పుడు అర్థమవుతుంది. రెస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం ఏం చేస్తాం, వి టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. చేతిని వాడుకుంటున్నాం అనుకుంటాం కానీ ఒక తంబుని ఎంత ఉపయోగిస్తామో అప్పుడు అర్థమవుతుంది. అప్పుడు ఆ లెక్కన మరి మన బాడీలో ఉన్న ప్రతి పార్ట్ పర్ఫెక్ట్ గా ఫంక్షన్ అవ్వడానికి దేవుడు ఎంత సహాయం చేస్తే గానీ అది కరెక్ట్ గా పర్ఫెక్ట్ అవుతుంది. షుడ్ వి నాట్ బి థ్యాంక్ఫుల్ టు గాడ్ ఫర్ ఆల్ ద పార్ట్స్ ఆఫ్ అవర్ బాడీ? ఎందుకంటే దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ ఆర్ సిక్ హూ కెనాట్ మూవ్ ఫ్రమ్ ద బెడ్. నేను చెన్నై వచ్చినాక చాలా మంది ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ చూసి నేను పొద్దున్న లేచినాక ప్రభా థ్యాంక్ యూ, నేను బెడ్ నుంచి లేచి నా పనులు నేను చేసుకోగలుగుతున్నానని చెప్తా. బికాస్ ఐ హావ్ సీన్ మెనీ పీపుల్ హూ కెనాట్ రైజ్ ద నెక్స్ట్ డే వాళ్ళు లేవలేక సిక్ అయిపోయి బెడ్ మీద కదలలేని ఒక డిసీజ్ రావడం కూడా నేను చూశాను. అలా కూడా ఉంటుందా? అలాంటి డిసీజ్ కూడా వస్తుందా? అంటే ఇవన్నీ ప్రాపర్ గా ఫంక్షన్ అవ్వడానికి దేవుడు మనకి ఎంత హెల్ప్ చేస్తున్నాడు అని నేను ఐ రియలైజ్డ్ అనమాట. అది అవును. వి షుడ్ బి థ్యాంక్ఫుల్ టు గాడ్. యా. ఇది జస్ట్ ఏదో పిల్లబచ్చ మెసేజ్ లాగా ఉండుండొచ్చు. మనం గ్రహిస్తే గానీ మనం ఆ థ్యాంక్ఫుల్ హార్ట్ అనేది రాదు. అవును. కళ్యాణ్ అన్న ఏదో చెప్పండి. అదే యాక్చువల్గా పిల్ల బచ్చా మెసేజ్ అలాంటిది ఏం కాదు. ఇట్స్ అదేంటంటే మామూలుగా కొన్ని కత్తులు ఉంటాయి అన్నమాట, నైవ్స్ ఉంటాయి కదా మన దగ్గర.
మన నైఫ్స్ తోటి సాధారణంగా పేపర్ ని కట్ చేయలేం. అవును. ఓకే, పేపర్ ని కట్ చేయలేని నైఫ్ అంత కాస్ట్ ఉండదు. పేపర్ మామూలుగా A4 సైజ్ పేపర్ పట్టుకొని ఇలా కట్ చేయగలిగిన నైఫ్ చాలా కాస్ట్లీ ఉంటుంది. అంటే మీరు గమనించారో లేదు తెలియదు కానీ, ఎందుకు అంటే అంటే దాని విలువ అంతే. ఓకే, నువ్వేదో చిన్న మెసేజ్ కాదు చెప్పింది. ఎందుకు అంటే రీసెంట్గా నేను ఒక ఇన్సూరెన్స్ సీనియర్ అడ్వైజర్గా జాయిన్ అయ్యాను. అయితే ఆ, దాన్ని ప్రమోట్ చేయాలని దాన్ని వేరే ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత దాంట్లో నా ఫోన్ నెంబర్ పెట్టాను. అయితే దాన్ని ఏంటంటే అందరూ రకరకాలుగా చేస్తున్నారు కదా, నేను కూడా ఏం చేశానంటే నాకు చాలా ఇష్టమైన ఓల్డ్ మూవీ సాంగ్స్ దాని బ్యాక్గ్రౌండ్ పెట్టి నేను ఏమైతే పెట్టాలనుకుంటున్నానో అవి పెడుతూ వచ్చాను అన్నమాట. అయితే ఒక 2 days నన్ను చాలా మనసు గద్దించింది. నువ్వు వాక్యం చెప్తున్నావురా, వెనకాల సినిమా పాటలు పెడుతున్నావు, అంటే వేరే యూట్యూబ్ ఛానల్ అని చెప్పని చాలా మనసు గద్దించింది. ఆ టైంలో నేను చాలా లో అయిపోయాను. సడన్గా ఏమైందంటే యూట్యూబ్ వాడు నేను ప్రొద్దున్న 5:30, 5:20, 5:30 కూడా లేచి చూశాను. ఇంచుమించు లైక్స్ కూడా చాలా బాగా వస్తున్నాయి. అంత బాగుంది, మంది ప్రమోట్ అవుతుందిలే బాగానే అని చెప్పి అనుకున్నాను. లైక్స్ కాదు, సారీ, వ్యూస్ బాగానే వస్తున్నాయి. ఎక్కువ సబ్స్క్రైబర్స్ అయితే లేరు, ఓన్లీ 2-3 మెంబర్స్ సబ్స్క్రైబ్ అయ్యారు. మొత్తానికి ఏదోలాగా చేద్దాము అని అనుకున్నా. నేను 5:20, 5:30కి చూసాను యూట్యూబ్ ఛానల్ ఉంది. ప్రొద్దున లేచానంటే అదే పని, ఏదో ఒక యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో లాగా పెట్టాలి, లేకపోతే ఒక దాన్ని ఏమంటారు, ఒక స్క్రీన్ షాట్ని 10-15 స్క్రీన్ షాట్స్ చేసేసి దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లాగా పెట్టి ప్రమోట్ చేసేవాడిని. సడన్ గా నా మనసు ఎందుకు గతిస్తుంది, ఏంట్రా నువ్వు చేస్తుంది కరెక్టేనా అని చెప్పి అనుకుంటూ ఉన్నాను. దట్ ఈస్ ఎ డిఫరెంట్ ఛానల్. అయితే నేను పొద్దున్న 7 గంటలకు బస్ ఎక్కేటప్పటికి యువర్ ఛానల్ ఈజ్ రిమూవ్డ్ అని వచ్చింది. షాక్ నాకు. మా పిల్లలు కూడా చెప్పాను, నాకు ఇన్ని యూస్ వస్తున్నాయి అని చెప్పని చెప్తూ ఉంటే తన్మయ్య గారు కానీ ఎస్తేర్ కానీ ఏ సూపర్ అది అని చెప్పి అనేవాళ్ళు. అట్లాంటిది సడన్ గా యూట్యూబ్ ఛానల్ డిలీట్ చేసాడు. ఏంటంటే నువ్వేదో ఫాల్స్ చెప్తున్నావు అన్నట్టుగా డిలీట్ చేసేసాడు. నేను అప్పుడు ఒక్క క్షణం బాధపడ్డాను, కానీ మేబీ 2-3 days నుంచి నన్ను ప్రొవోక్ చేస్తుంది ఇదేనేమో, నన్ను పింగ్ చేస్తుంది వెనకాల నుంచి పోస్ట్ చేస్తుంది ఇదేనేమో, మేబీ ఇట్స్ నాట్ గాడ్స్ విల్, అందుకనే ఈ ఛానల్ అలా డిలీట్ చేయడం. నేను అసలు ఎన్ని యూట్యూబ్ వీడియోస్ పెట్టానంటే 50-55 పెట్టాను నేను విత్ ఇన్ 1 week 2 weeks లో. పెట్టిన లైక్స్ బాగానే వస్తున్నాయి. ఇంకేంటి, ఒక 2.9 వరకు దాన్ని వాచ్ అవర్స్ కూడా వచ్చేసినాయి. ఇలా అనేటప్పటికి సడన్ గా మొన్న ప్రొద్దున్న డిలీట్ చేసేటప్పుడు ఒక క్షణం బాధపడి, మరి ఏమన్నా మెయిల్ పెట్టావా నువ్వు వాళ్ళకి, నువ్వు చేస్తుంది ఇది కాదు కదా, నువ్వేమీ తప్పుగా ఏం ప్రచారం చేయట్లేదు కదా అని చెప్పంటే లక్ష్మి అడిగింది మెయిల్ పెట్టావా లేదా అని చెప్తాను, అమ్మగారు అడిగాడు మెయిల్ పెట్టావా లేదా అని చెప్పాను. నన్ను ప్రొవోక్ చేస్తుంది అదే, నువ్వు తప్పు చేస్తున్నావురా అబ్బాయి, అందుకని ఈ ఛానల్ డిలీట్ చేసేస్తున్నాను అని చెప్పి అనిపించిన తర్వాత మనసుకి చాలా రిలాక్స్డ్గా అనిపించింది. చాలా అంటే చాలా. ఓకే, ఆ 2 days నేను ప్రైజీ కూడా మొన్న మాట్లాడాను, చాలా లో ఉన్నాను ప్రైజీ, నేను అసలు ఏదో దిగాలుగా కూడా ఉన్నానని కూడా మాట్లాడాను ప్రైజ్ తోటి. అని చెప్పంటే అలా ఏమనుకోకు, నాకు కూడా అలా ఉంటే సిచ్యుయేషన్స్ ఉన్నాయని చెప్పాను. అంటే ఆ తర్వాత ఎప్పుడైతే అది డిలీట్ చేసిన తర్వాత ప్రైజ్తో మాట్లాడాను నేను. అప్పటి వరకు మాట్లాడాలి అనుకునేవాడిని, నీ గ్రూప్ కాల్ చేయాలి, ప్రైజీకి గ్రూప్ కాల్ చేయాలి అని అనుకునేవాడిని, కానీ బటన్ అక్కడ వరకు వెళ్ళేది చేసేవాడిని కాదు. ఎందుకంటే ఐ నీడ్ టు షేర్, నాకు ఇలా ఉంది నాకు చెప్పుకోవాలని అనిపించింది, కానీ ఏమో చెప్పుకోలేకపోయాను. మొన్న అప్పుడెప్పుడో ఒకసారి చేశాను కదా. అట్లా ఇలా జరిగేటప్పటికి అప్పటి నుంచి మనసు చాలా ప్రశాంతంగా ఉంది. అప్పటి నుంచి ఏం చేయలేదు. ఇవాళ నువ్వు చెప్పిన వాక్యంతో మిరాకిల్స్ డస్ హ్యాపెన్. ఓకే, యా, థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ మెసేజ్. సీరియస్ గా మీరు కూడా కావాలంటే చూడొచ్చు, M1 మ్యాథ్స్ కళ్యాణ్ సార్ అని పెట్టాను దాని M1 కళ్యాణ్. ఏదో ఛానల్ డిలీట్ అయిపోయింది అన్నారు కదా. మీరు కూడా చూడొచ్చు. కాదన్నా డిలీట్ అయిపోయింది అన్నారు కదా. ఛానల్ డిలీట్ అయింది అన్నారుగా.
డిలీట్ అయిపోయింది, కానీ దిస్ ఛానల్ ఇస్ డిలీటెడ్ అని మీకు మెసేజ్ వస్తుంది, కనిపిస్తుంది. సరిపోయింది. మంచిది. M1 ఏమన్నమ్మా M1 కళ్యాణ్ కుమార్ సారా ఏంటి చెప్పండి. M1 M1 ఆ, అంటే మీరు చదువుకునేటప్పుడు M1 ఉండేది కదా, M1 మ్యాథ్స్ M1. మ్యాథ్స్ M1. అయితే ఆ. నేను M1 బాగా చెప్పేవాడిని అని చెప్పి మా స్టూడెంట్స్ అందరికి నన్ను ఎప్పుడు M1 సార్ అని పిలిచేవాడు. అమ్మో ఓకే. చాలా గ్రేట్ అన్న అయితే మీరు. అయ్యా ఏం లేదులేరా. M1 స్పేస్ M నంబర్ 1 ఓకే. న్యూమరిక్ 1 స్పేస్ ఆ, కళ్యాణ్ సార్, కళ్యాణ్ స్పేస్ సార్. చూస్తాం మేము. ఓకే, అది వచ్చిన ఏందన్నా తర్వాత ఇంతమంది కళ్యాణ్స్ ఉన్నారు? అదే కదా, నేను కూడా పెట్టిన తర్వాత నేను ఆశ్చర్యపోయాను. అదే చాలా ఎక్కువ టైం తీసేసుకుంటానేమో, కానీ దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్. ఓకే, నేను ఆ టైంలో నేను బైబిల్ చదివండి కాదు. ఆ, పొద్దున్న లేచామా, ఏదో నామకే వస్తే ప్రేయర్ చేసుకున్నాం, పొద్దున్న లేచిన తర్వాత కొంచెం దూరం నడిచామా, అలా వచ్చేసేవాడిని. ఎప్పుడూ యూట్యూబ్ ఛానల్ చూడటమే, ఎందుకంటే అది నా ఛానల్ అని చెప్పి నేను ప్రమోట్ చేయాలి, ఇంకా రకరకాల ఇష్యూస్ అన్నమాట. ఎప్పుడైతే డిలీట్ అయిపోయిందో మనసు ప్రశాంతంగా. ప్రశాంతంగా. నిజంగా నువ్వు చెప్పిన వాక్యం ఇప్పుడు అంత పవర్ఫుల్ గా ఉంది. ఓకే, ఇట్స్ వెరీ కంఫర్ట్ ఫర్ మీ. Praise God. థ్యాంక్ యూ. మీరు చూడండి వీలైతే ఆ ఛానల్ డిలీట్ అయ్యి. రావట్లేదు, అది రావట్లేదు. చాలా మంది కళ్యాణ్ సార్స్ వస్తున్నారు. రైట్ M1 స్పేస్. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా చెప్పాలనుకుంటే చెప్పొచ్చు. యాక్చువల్లీ నేను ఒక విషయం ఎందుకో నాకు లోపల మీతో షేర్ చేయాలని అర్జొస్తుంది. షేర్ చేయొద్దు అని మనసు చెప్తుంది, కానీ షేర్ చెయ్యి అని అర్జొస్తుంది. సో బికాస్ యు ఆర్ ఆల్ మై ఫ్యామిలీ, నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. యాక్చువల్లీ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ప్రెగ్నెన్సీ ట్రీట్మెంట్లో ఉన్నప్పుడు నేను అనుకునేదాన్ని, ఇట్ వాస్ సో ఈజీ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. మిగతా వాళ్ళందరికీ కూడా పిల్లలంటే జస్ట్ ఈజీగా పుట్టేస్తారు. వైలాట్ నేనే ఎందుకు ఇంత సఫర్ అవ్వాలి, నేను ఎందుకు ఇంత పెయిన్ గుండా వెళ్ళాలి, ఆ ఇంజెక్షన్స్ కానీ ఆ ప్రాసెస్ కానీ. ఇట్ వాస్ నాట్ అట్ ఆల్ ఈజీ. నేను దేవుణ్ణి అడిగేదాన్ని, వాళ్ళకి అంత ఈజీగా వస్తుంది ప్రభా, నేను ఎందుకు ఇంత సఫర్ అవ్వాలి అని అప్పట్లో క్వశ్చన్ చేసేదాన్ని. లేటర్ ఆన్ ఒకసారి వంగురు అన్నతో మాట్లాడినప్పుడు నేను వంగురు అంటే అన్నాను అనమాట, అన్న నాకు పిల్లలంటే చాలా ఇష్టం, పిల్లల్ని పెంచడం నాకు చాలా ఇష్టం, వాళ్ళ దేవునిలో పెంచడం ఇంకా ఇష్టం. నాది చిల్డ్రన్ మినిస్ట్రీ యాక్చువల్లీ. సండే స్కూల్ నేను చెప్తాను మంచిగా, చిల్డ్రన్ మౌల్డ్ చేయడం అదంతా కూడా ఐ డూ వెరీ వెల్. నేను గొప్పగా చెప్పుకోవట్లేదు, ఫర్ యూ టు నో ఐ డూ వెరీ వెల్. అయితే అన్నతో అన్నాను అనమాట. అన్న మా ఇంటికి వచ్చారు ఒకసారి, ఎందుకన్నా దేవుడు ఇలాగా ఎలా చేయలేదు అంటే, అన్న ఒకటి అన్నాడు. అప్పటి నుంచి నేను ఐ నెవర్ ఆస్క్డ్ గాడ్ అగైన్. ఒకటి అన్నారు అనమాట, మా తప్పిపోయిన కుమారుడు ఇంటికి పిలిచి ఇంటికి తిరిగి పిలవడమే గ్రేట్ థింగ్. పిలిచినాక ఏదొచ్చినా అది బోనస్ ఏమని వాడికి డిమాండ్ చేసే హక్కు ఉంటుందా అన్నారు. నాకు అర్థమైంది, నిజమే, మనము వీఆర్ లాస్ట్. మనం దేవుడికి శత్రువులమై ఉన్నాము, మనం లాస్ట్ అయి ఉన్నాము. ఆ పరిస్థితిలో దేవుడు మనల్ని రక్షించడమే ఒక పెద్ద విషయం. బియాండ్ దట్ దేవుడు మనకి చాలా చేశాడు. ఈ రోజుల్లో ఈ పొజిషన్ లో ఉంచడం కానీ, మనకి గుడ్ హెల్త్ ఇవ్వడం, ఇవన్నీ ఇవ్వాల్సిన అవసరం లేదు. బట్ స్టిల్ గాడ్ ఈస్ కీపింగ్ అస్ ఇన్ సొసైటీలో మంచి పొజిషన్ లో ఉంచడం కానీ, మంచి హెల్త్ ఇవ్వడం కానీ, వీటన్నిటిని చూసుకున్నప్పుడు వీటి వేటికి మనకు అర్హత లేదు. హౌ కెన్ వి డిమాండ్ అన్నారు అన్న. నిజమే ప్రభువా, నేను ఇది కావాలి అది కావాలని నేను డిమాండ్ చేయడానికి నాకు హక్కు లేదు. నేను బయట ఉండవలసిన దాన్ని నువ్వు నన్ను పిలిచి నీ ఇంట్లో పెట్టుకున్నావు. తిరిగి నేను నాకు ఇది ఇస్తావా అది ఇస్తావా అని అడిగే అర్హత నాకు లేదు కదా ప్రభువా. నువ్వు ఇచ్చిన పొజిషనే ది బెస్ట్ పొజిషన్ అని చెప్పి నేను అప్పటి నుంచి ఐ స్టాప్డ్ కంప్లైనింగ్ అబౌట్ ఇట్ అన్నమాట. కొంచెం అది కూడా దీనికి ఈ మెసేజ్ రావడానికి వన్ ఆఫ్ ద రీజన్ అన్నమాట. ఏంటంటే మిరకల్స్ అంటే మనకి కొంతమంది చాలా మంది పిల్లలు పుట్టారని ప్రేయర్ చేయాలి, పిల్లలు పుడతారు అనుకుంటారు కానీ, బట్ బియాండ్ దట్ గాడ్ హస్ డన్ సో మెనీ థింగ్స్ ఫర్ అస్. మన సాల్వేషన్ కానీ, మనం ఇంకో నలుగురికి బ్లెస్సింగ్ గా ఉండడం కానీ, చాలా థింగ్స్ ఉంటాయి. సో అవన్నీ ఇగ్నోర్ చేసి మనము వీటినే మిరకల్స్ గా వాటి వెనక వెళ్ళొద్దు అని నేను లెసన్ నేర్చుకున్నాను. ఆ లెసన్ ని మీకు పాస్ ఆన్ చేయాలి అనుకున్నాను అనమాట. దట్స్ ఆల్. మరి యాక్చువల్లీ నేను 4 days నుంచి ఇదే ప్రేయర్. నాకు ఒక రకంగా గాడ్తో ఫైట్ చేస్తున్నాను నేను. ఎందుకు నాకు అంటే
ఏది నా లైఫ్లో కరెక్ట్గా లేదనిపిస్తుంది. నాకే ఎందుకు ఇట్లా జరుగుతుంది అని నేను కూడా ఇదే పాయింట్తో ఫైట్ చేస్తున్నాను. నేను అంటే అన్బిలీవర్స్ని అంతా బ్లెస్ చేస్తున్నావు, నేనేం తప్పు చేశాను అని. ఆ, నిన్న నైట్ అయితే మీరు నమ్ముతారో లేదో, ఇవాళ ఎర్లీ మార్నింగ్ 5:30కి పడుకున్నాను నేను, అంటే నైట్ ప్రేయర్ చేస్తూ. దానికి ఆన్సర్ నీ మెసేజ్ నాకు, అందుకే చాలా నేను ఇందాక వెంటనే రెస్పాండ్ అయింది. అందుకే నాకు గాడ్ నీ ద్వారా నాతో మాట్లాడినట్లు అనిపించింది. ఆ, చాలా అంటే ఈరోజు మాత్రం మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు, కానీ ఇది కంప్లీట్గా నాకే చెప్పినట్లు అనిపించింది. పరి, చాలా థ్యాంక్స్. ఇప్పుడు నువ్వు చెప్తున్నా కూడా నాకు అదే ఇదైంది. ఏంటంటే నేను 4 days నుంచి ఇదే ప్రేయర్. నేను మొన్న మీతో కూడా చెప్పాను కదా, ఎందుకు నాకు ఇట్లా అని. అంటే ఏమీ తక్కువేం కావట్లేదు, కానీ కంపారిజన్, ఎందుకు వీళ్ళలాగా నేను ఉండలేకపోతున్నానని కంపారిజన్ కూడా చేసుకోకూడదు. చాలా థ్యాంక్స్ పరి. అంటే నీతో ఈరోజు గాడ్ నాతో మాట్లాడారు నీ ద్వారా. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇప్పుడే రమేష్ కూడా చెప్తున్నాను, ఇట్లా నేను అడుగుతున్నాను, ఇది ఇప్పుడు పరితో మాట్లాడాడు దేవుడు అని. నేను రాత్రి చెప్పాను కదా 5:30 వరకు నేను ఇదే ప్రేయర్, ఈ పాయింట్ పెట్టి ప్రేయర్ చేస్తున్నాను. నాకు ఇమీడియట్గా నీ ద్వారా నాకు ఆన్సర్ వచ్చింది. థ్యాంక్ యూ. ప్రైజ్ గాడ్. అంటే మీ అందరికి ఇంకొక విషయం కూడా నేను షేర్ చేయలేదు. ఐ వాజ్ యాక్చువల్లీ హెసిటెంట్. పాపం ప్రైజీ షేర్ చేసిందని ప్రైజీని కూడా నేను కొంచెం సీరియస్ అయ్యాను. బట్ దిస్ ఈస్ ద మూమెంట్ ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ విత్ యూ ఆల్, బట్ కీప్ ఇట్ విత్ యూ, డోంట్ స్ప్రెడ్ ఇట్. మన మధ్య కాబట్టి షేర్ చేస్తున్నాను. మొన్న నాకు జరిగిన సర్జరీ కూడా హిస్టరెక్టమీ జరిగింది. సో యూట్రస్ రిమూవ్ చేసేసారు. డన్. ఇంకా నేను హోప్స్ పెట్టుకోక్కర్లేదు. ఐ నీడ్ నాట్ వెయిట్ ఫర్ ఇట్ ఎనీమోర్. గాడ్ ఈస్ మై ఎవ్రీథింగ్. అంతే. ఇఫ్ గాడ్ ఈస్ దేర్, నథింగ్ ఎల్స్ ఇస్ మ్యాటర్స్ అనేది దేవుడికి మరొకసారి సమర్పించుకున్నాం. అందుకని నేను లాస్ట్ వీక్ చెప్పాను కదా, పీస్ ఇన్ మిడ్స్ట్ ఆఫ్ స్టార్మ్ అని. సో ఇలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు మాకు సమాధానాన్ని ఇచ్చాడు. నిన్నటితో మా పేరెంట్స్ వెళ్ళిపోయారు. యాక్చువల్లీ నిన్న వాళ్ళు ఊరు బయలుదేరారు. నిన్నంతా కొంచెం నేను అప్సెట్ లో ఉన్నాను, మైండ్ అంతా కూడా చాలా డిస్టర్బ్డ్ గా ఉన్నాను. ఈ రోజు కూడా అలాగే ఉండింది, ఎందుకంటే తన ఆఫీస్కి వెళ్ళిపోతారు, ఇల్లంతా నేను ఒక్కదాన్నే ఉండి ఫీల్ అవుతూ ఉంటే, పొద్దున్న ప్రైజీ ఒక సిస్టర్ తో మాట్లాడాలని ఒక కాంటాక్ట్ ఇచ్చింది. రోజంతా ఆవిడతో మాట్లాడటమే సరిపోయింది, కౌన్సిలింగ్. సో మీరు కాల్ స్టార్టింగ్ లో కూడా అనుకుంటూ ఉన్నారు కదా, నేను డౌన్ లో ఉన్నప్పుడే కౌన్సిల్ చేయాల్సి వస్తుందని. సో ఈ రోజు నేను ఎక్కువగా ఇదేంటిది డిప్రెషన్ లోకి వెళ్ళిపోకుండా, ఐ మీన్ ఎక్కువగా దాంట్లో డ్వెల్ అవ్వకుండా, దేవుడు నువ్వు బయటికి రా, నీకు పని ఉందని ప్రైజీ చేత ఒక కాంటాక్ట్ ఇప్పించాడు. ఈ రోజంతా ఆ అమ్మాయిని ఎంకరేజ్ చేయడమే సరిపోయింది. సో గాడ్ ఈజ్ వాచింగ్ అస్ క్లోజ్లీ అనేది నేను ఎప్పుడు గమనిస్తూ ఉంటాను. కొన్ని విషయాలు దేవుడు ఎలా చేస్తాడు, అందరికీ ఎలా చేయలేదు, నాకే ఎలా చేశాడంటే నేను తట్టుకోగలను, నేను నిలబడగలను. నేను ఇంకొక ఆ విషయంలో సఫర్ అవుతున్న వారికి కొంతమందికి నేను ఒక ఎంకరేజింగ్ పాయింట్ గా ఉండాలని దేవుడు నన్ను పెట్టాడేమో. దేవుడు మనకి ఇచ్చిన ఇక్కడ మధ్యలో జీవితాన్ని అడ్డొస్తున్నానమ్మా, సారీ. పెట్టాడేమో కాదు, పెట్టాడు. దాని రిజల్టే ఈ రోజు నీకు వచ్చిన ఫీడ్బ్యాక్. సో ఆ విషయాన్ని బట్టి ఇంకా ఖచ్చితంగా నిన్ను బట్టి చాలా సంతోషిస్తున్నాను సిస్టర్. ఎందుకంటే ఆ విషయంలో క్లోజ్ గా మాట్లాడాలనిపించింది, కానీ ఆ టైంలో ఎవరు కూడా, అంటే సానుభూతి కూడా బాధ అనిపిస్తుందని నేను ఇంకా షేర్ అప్పట్లో కాల్ చేయలేకపోయాను. ఎందుకంటే నీ మెసేజ్ ద్వారా చెప్పేవాడిని. బట్ అయితే ఆ రిజల్ట్ అయితే మాత్రం అంత గొప్ప విషయం ఇదేనమ్మా. ఈ రోజు నీకు వచ్చిన ఫీడ్బ్యాక్స్ నాట్ ఓన్లీ దిస్ థింగ్, ఈ రోజు కాదు ఇంకా రాబోయే రోజులు కూడా. సో మీరొక్కరనే కాదు, ఈవెన్ చెల్లి షఫీ గాని వీళ్ళందరూ కూడా పెట్టిన లోటు వల్ల ఫలితం ఖచ్చితంగా దేవుడి వద్దకు నడిపించేటువంటి గొప్ప విషయమే. కాబట్టి ఖచ్చితంగా మీ విషయాల్లో మాత్రం నేను చాలా సంతోషపడుతున్నాను అందరిని బట్టి. గుడ్ మెసేజ్ రా. కంటిన్యూ చెప్తున్నాను. ఎక్కడా పోయినా డైలాగ్ మర్చిపోయాను, ఎక్కడా పోయాను, ఎవరైనా అందించరా? అదే డోంట్ హెజిటేట్, నేను హెజిటెంట్ అయ్యాను అని చెప్పి చెప్తున్నావు. అదే మీ మదర్ వెళ్ళిపోయారు, బాగా ఎమోషనల్ అదే. సో మమ్మీ వెళ్ళిపోయారు కదా, సో ఈ రోజంతా కూడా నేను తనని ఎంకరేజ్ చేస్తూనే ఉన్నాను అనమాట. సో గాడ్ లేదు, ఇలా సఫర్ అయ్యే వాళ్ళకి దేవుడు నన్ను
కొంచెం ఎంకరేజింగ్ పాయింట్ గా ఉండమని ఒక ఆమ్, దే దేవుడు నన్ను పెట్టాడేమో అనుకున్నా. బీయింగ్ ఇన్ గాడ్స్ హోమ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ బిగ్ బ్లెస్సింగ్. బియాండ్ దట్ ఏదొచ్చినా అది బోనస్ అని నేను ఫీల్ అవుతాను. అంటే దేవుడు మనల్ని తిరిగి తన ఇంట్లో చేర్చుకోవడమే మనకు ఒక పెద్ద బ్లెస్సింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బెగ్గర్ని రోడ్ మీద నుంచి మనం తెచ్చి ఇంట్లో పెట్టుకుని వాడికి మంచి బట్టలు ఇచ్చి అన్నం ఇచ్చి అన్ని ఇస్తాము. అతను వచ్చి నాకు బీరువాలో బట్టలు తీసి ఇవ్వండి, లేకపోతే మీరు వేసుకున్న కోట్ తెచ్చి ఇవ్వండి అని అడుగుతాడా? అడిగే అర్హత అతనికి ఉందా? లేదు. బెగ్గర్వి, నేను నీకు జాలి చూపిస్తున్నాను, నేను ఇచ్చింది నువ్వు తీసుకోవాలి, నేను పెట్టింది నువ్వు తినాలి, అదే మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. సేమ్ మనం దేవుడైతే ఆ బెగ్గర్ మనం. అప్పుడు మనం తిరిగి వచ్చినప్పుడు మనం దేవుడిని అడగలేము, అడగకూడదు. వాట్ ఎవర్ హీ గేవ్ అస్ ఈస్ ఫార్ బియాండ్ అవర్ ఎలిజిబిలిటీ. మనం దేనికి ఎలిజిబుల్ కాదు, కానీ స్టిల్ దేవుడు ఇంకా మనకి ఇస్తున్నాడు, బ్లెస్ చేస్తున్నాడు, ఇంకా మనల్ని నిలబెడుతున్నాడు. సో వీ షుడ్ బి థ్యాంక్ఫుల్ ఫర్ దట్ అనేది నేను నేర్చుకున్నాను నా ఎక్స్పీరియన్స్ అన్నిటి నుంచి. నేను అండర్గో అయిన ప్రతి పరిస్థితి నుంచి వాట్ ఐ హ్యావ్ లెర్న్డ్ ఈస్ బీయింగ్ థ్యాంక్ఫుల్ ఇన్ ఎవ్రీథింగ్ దట్ గాడ్ హాస్ గివెన్. సో లెట్ us కీప్ ఆన్ గోయింగ్. మన వీక్నెసెస్ నుంచి బ్లెస్సింగ్స్ ని ఫ్లో అయ్యేలాగా చేద్దాం, అంతే. దట్స్ ఆల్ మై ఫ్రెండ్స్. సో టుడే ఐ హావ్ నేను షేర్డ్ విత్. చెప్పండి. నేను స్క్రీన్ షాట్ పెట్టాను చూడండి, నా ఛానల్ డిలీట్ అయిపోయింది. ఓ, ఎందుకన్నా వదలట్లేదు మీరు అది? ఏ అన్నగారు మీరు జాయ్ ఓ పక్కన కావాలని నవ్వించడానికి అన్న మరి